హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మేమైతే అందరం కలిసి వరంగల్ వెళ్తున్నామండి. ఎందుకంటే మా మరిది వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. ఫ్యామిలీని మీట్ అవ్వడానికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారండి. అందుకే వెళ్తున్నాను. మేమందరం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మని వదిన దగ్గర దింపేసి వెళ్దామని తీసుకెళ్తున్నాను. అక్కడ మా పెద్దమ్మ ఉందండి వదిన వాళ్ళ ఇంట్లో. పెద్దమ్మ అవును అమ్మ కలవక చాలా రోజులు అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి కాస్త ముచ్చట పెట్టుకుంటారు కదా అక్క చెల్లెళ్ళు అనేసి తీసుకెళ్తున్నాను. ఈ టైంలో ఆన్ ద వేలో మాకు జర్నీలో మా పాప వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి కాల్ చేసింది, వీడియో కాల్. మేమైతే మాట్లాడాము అందరము. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా వదిన ఉంది అక్కడ. మా వదిన వాళ్ళ చిన్న కొడుకు మా అల్లుడు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు. ఇంకా అమ్మ అయితే వాళ్ళ అక్కని చూసి సంతోషంగా మాట్లాడుకుంటుంది. ఇంకా ఇక్కడైతే వదిన వాళ్ళ ఇంట్లో ఇద్దరు బాపమ్మలు ఉన్నారనేసి మనవాళ్ళు చిన్న మనవాళ్ళు అందరు కలిసి ఫోటో అయితే దిగారండి. మేమైతే ఇక్కడికి వచ్చేసామండి. మా మరిది వెల్కమ్ చెప్తున్నాడు. యూఎస్ నుంచి వచ్చింది తనే అండి, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. ఇంకా తను పెద్ద మరిది గారు వస్తున్నారు వెల్కమ్ చెప్పనీకి. ఇంకా మేమైతే ఇక్కడ అందరినీ మీట్ అయ్యామండి. అందరితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయిగా, థమ్సప్లు, మజ్జాలు, ఇంకా తాటికలు ఇవన్నీ ఉన్నాయండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళమైతే తాగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. యూఎస్ నుంచి వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. నేనైతే వాళ్ళ పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. అందువల్ల ఇదే ఫస్ట్ టైం వాళ్ళ బాబుతోని వచ్చాక చూడడం నేను. ఇంకా మా పాప అయితే మా మరిది వాళ్ళ బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుందండి. బాబు అయితే కొంచెం మా దగ్గర ఎవరి దగ్గర ఉండట్లేదు. వాళ్ళ మమ్మీని చూసి మమ్మీ దగ్గరికే వెళ్తా అంటున్నాడు, ఏడుస్తున్నాడు కొద్దిగా. ఎందుకంటే మాకెవరికి కొంచెం అలవాటు లేదు కదా, అందువల్ల. ఇంకా ఇక్కడ మేమందరం తోటికోడళ్ళం, ఆడపడుచులం, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరం ఉన్నామండి. ఇంకా మా పెద్దత్తగారు ఉన్నారు. అందరం అయితే కలిసాము. తనైతే మా పెద్దత్తగారు వాళ్ళ పాప, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ మనవరాలు. తను హాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదండి. ఇంకా అందరం అయితే లేడీస్ బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నాం, జెంట్స్ బ్యాచ్ అంతా ఒక సైడ్ ఉన్నారు. మధ్యలో మా మరిది వాళ్ళు, మా బావగారు వాళ్ళు వచ్చి మాతోని మాట్లాడి వెళ్తూ ఉన్నారు. చూడండి, హాయ్ చెప్పమంటే అలా చేస్తుంది పాప. కొంచెం కొత్త, తనని కూడా నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళడం జరిగింది అక్కడికి. అందరూ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం తాటికల్లు ఒక గ్లాస్ తీసుకున్నాను. దానిలో కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే పెట్టారు. ఇంకా మా పెద్దత్తగారు వాళ్ళ కోడలు అంటే మా తోటి కోడలు ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. కొన్ని పిక్స్ అయితే దిగామండి, అందరం కలిసాం కదా అందుకనే. ఇంకా అందరం భోజనాలు అయితే చేసిన తర్వాత బాగా ఎంజాయ్ చేసామండి, డ్యాన్సులు అలా. ఇంక ఇక్కడైతే మా మరిది వాళ్ళు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి ఫోటో అయితే దిగామండి. వీళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళైనా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. మేము ఇక్కడ తోటికోడళ్ళం, ఆడపడుచులం దిగాము. ఇంకా పిల్లలైతే డ్యాన్సులు చేస్తున్నారు. మా మరిది వాళ్ళు డ్యాన్సులు చేశారు, మేము డ్యాన్సులు చేసాము. మొత్తానికైతే అందరం డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ అయితే చేసామండి. ఇంకా వాళ్ళు యూఎస్ నుంచి వచ్చినప్పుడు అందరు ఇళ్ళకి తిరగడం కంటే ఇలా ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా పెట్టి మీట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కదండి. ఇంకా ఇక్కడైతే మా మరిది గారు డ్యాన్స్ చేస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి, తను డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఇంకా మరిది ఇప్పుడు పెట్టిన గెట్ టుగెదర్ పెట్టిన మరుదులైతే మా చిన్నత్తగారి వాళ్ళ పిల్లలండి, అంటే మా వారి వాళ్ళ పిన్ని వాళ్ళ పిల్లలు. ఇంకా అందరము సరదాగా డ్యాన్సులు అయితే చేస్తున్నాము. చూడండి, ఇంకా నేను కూడా కొంచెం అలా స్టెప్స్ వేసాను.
డ్యాన్స్లు అయితే చేసిన తర్వాత మేమందరం అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫోటో అయితే దిగామండి. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా అందరం అయితే దిగాము. నెక్స్ట్ అయితే ఇద్దరు మర్దలతోని, ఇద్దరు తోటికోడలతోని ఫోటో అయితే దిగాను. ఇంకా పిల్లలు కూడా ఫోటో అయితే దిగారండి. ఇంకా మేము బయలుదేరాము రిటర్న్లో వచ్చేటప్పుడు మంచి పంట పొలాలు అయితే కనబడ్డాయి. మంచి పొలంలో మంచిగా అనిపించింది పచ్చదనం. అందుకే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.